అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవడంలో చాలామంది తారలు పప్పులో కాలేస్తూ ఉంటారు. తాజాగా బాహుబలి విషయంలో శ్రీదేవి ఉదాంతం ఈ తప్పును చెబుతుంది. ఇదంతా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సృష్టించిన ప్రభంజనం తర్వాత శివగామి పాత్రను శ్రీదేవి వదులుకోవడంపై మీడియాలో చర్చ ఎక్కువగానే జరుగుతుంది. ఈ పాత్ర కోసం మొట్టమొదట ఆప్షన్ శ్రీదేవిని అనుకున్నారట. అయితే శ్రీదేవి భర్త బోని కపూర్ కోరిన గొంతెమ్మ కోరికలతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు ప్రసాదులు కంగు తిన్నారట. అందుకే శివగామి పాత్ర కోసం శ్రీదేవి సంప్రదించడం అనే ఆలోచనను మానుకున్నారనేది బాహుబలి చిత్ర యూనిట్కు సంబంధించిన కీలక వ్యక్తులు వెల్లడించారు. శ్రీదేవి గొప్ప నటి, అందులో సందేహం లేదు. ఆమె అంటే ప్రతి ఒక్కరికి చాలా గౌరవం కూడా. శివగామి పాత్రకు మొదట ఛాయిస్ ఆమెనే అనుకున్నారు. ఆ పాత్ర కోసం భర్త బోని కపూర్ను సంప్రదించారు. అయితే బోని చేసిన డిమాండ్ తట్టుకోలేక నిర్మాతలు వెనుకడుగు వేసి ప్రత్యామ్నాయ నటి కోసం ఆలోచించి రమ్యకృష్ణను ఎంపిక చేశారనేది సమాచారం. బోని కపూర్ పెట్టిన షరతులు ఏమిటంటే బాహుబలి నిర్మాతల ముందు దిమ్మ తిరిగిపోయే భారీ మొత్తాన్ని అడిగాడట. అంతేకాక లాభాల్లో కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దాంతో ఆ డిమాండ్ను తట్టుకోలేక ఆ ఆలోచనను మానుకున్నారనేది అసలు విషయం. బాహుబలిలో శివగామి పాత్ర వదులుకున్న తర్వాత తమిళంలో విజయ్ నటించిన పులి సినిమాలో నటించారు. ఆ చిత్రంలో రాణి పాత్రను పోషించినందుకు గాను బోని కపూర్ అడిగిన భారీ మొత్తాన్ని నిర్మాతలు ముట్టజెప్పారట. ఆ తర్వాత ఆ సినిమా పరిస్థితి ఏంటో, శ్రీదేవి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివగామి పాత్రను శ్రీదేవి వదులుకున్న తర్వాత ఆ పాత్ర రమ్యకృష్ణను వెతుక్కుంటూ వచ్చింది. ఆ పాత్రలో రమ్యను చూసిన వారందరూ ఆమె తప్ప మరొకరు పోషించరనే అభిప్రాయం వ్యక్తమైంది. శివగామి పాత్ర బాహుబలి సినిమాకే హైలైట్ అనే రేంజ్లో ఆ క్యారెక్టర్ను పండించారు. అందుకనే ఆ పాత్ర ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా శివగామి పాత్రను శ్రీదేవి ఎందుకు నిరాకరించిందో విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ శ్రీదేవి ఆ పాత్రను పోషించి ఉంటే ఆమె కెరీర్లోనే అద్భుతమైన చిత్రమయ్యేదని అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేయడం గమనార్హం. ఒకవేళ ఇంగ్లీష్ తర్వాత బాహుబలి 2 సినిమాను చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ క్రెడిట్ను ఆమె కొట్టేసి ఉండేదని వర్మ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.